హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను మీకోసం ఫ్రెంచ్ ఫ్రైస్తో మీ ముందుకు వచ్చేసా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా నేను ఒక ½ కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి పైన లేయర్ అంతా తీసేసి వాటిని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక్కొక్క దాన్ని ఇలాగా పైన ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకుని ఫ్లాట్గా స్లైసెస్లా కట్ చేసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిలో స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ పోయేలాగా వాటర్లో వేసుకుని శుభ్రంగా ఇలాగ మొత్తం కదుపుతూ ఇలా కడుక్కున్న వాటిని అలాగా ఒక 10 minutes అలా ఉంచేసాము. అప్పుడు అందులో ఉన్న స్టార్చ్ అంతా కూడా వాటర్లో మిక్స్ అవుతుంది. తర్వాత మనం ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకుని అందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకుని అవి హీట్ చేసుకుంటూ ఉండగా మనం ఈ ముక్కల్ని ఏవైతే కడిగిన ముక్కలు ఉన్నాయో వాటిని తీసుకుని అందులో వేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం తర్వాత ఈ బాయిల్ చేసేటప్పుడు ఒక నిమ్మ చెక్కను కూడా ప్లస్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మనం బాయిల్ చేసుకుంటే సాల్టీనెస్ యాడ్ అవుతుంది, సోర్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇదిగోండి ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వస్తున్నప్పుడే జస్ట్ ఒక 1 minute ఉండించేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముక్కలు ఓన్లీ 75% వరకే ఉడకాలన్నమాట. ఎక్కువ ఉడికితే బాగా మెత్తగా అయిపోయి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి సరిగా రావు. సో అలా ఉడికిన వెంటనే నేను ఇక్కడ స్ట్రైనర్ తోటి వాటిని పక్కన తీసేసుకుని ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఆరబెట్టుకుంటున్నాను అనమాట. అవి పక్కన తీసుకున్నాక ఒక ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే మొత్తం వేడి అనేది పోతుంది. అలా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని దాంట్లోకి ఒక జస్ట్ 2 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇలా మొత్తం కోట్ చేసుకోవాలి. చూసారా, మొత్తం నా చేతుకున్న కార్న్ఫ్లోర్ అంతా కూడా మొత్తం వాటికి స్టిక్ ఆన్ అయిపోయింది. ఎందుకంటే అందులో లైట్గా తడి ఉంటుంది కదా, సో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇలాగ ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకుని జస్ట్ అలా వేయగానే మనకి ఎలా పొంగినట్టు వస్తుంది కాబట్టి అప్పుడు ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఇది కూడా నేను మొత్తం అందులో వేసేసుకుని ఇలా వేయించేసుకుంటున్నాను. అలాగా మొత్తం ఒకసారి వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ తోటి వాటిని తీసుకుని ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకసారి వేగిన తర్వాత సేమ్ వాటినే మళ్ళీ అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 times ఫ్రై చేసుకునేటప్పటికి మనకి ఎర్రగా అలా వస్తాయి. అయితే అందులో స్ప్రింకిల్ చేసుకోవడానికి మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ తోటి ఒక ప్రిపరేషన్ చేసుకుందాము. ఇందులో ఏంటంటే చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఎండిపోయినటువంటి కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. గరం మసాలా కొద్దిగా, కొరియాండర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. వాటిని మొత్తం ఆ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకుని మనం ఇందాక ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని వాటి మీద స్ప్రింకిల్ చేసుకుని మొత్తం అదంతా కలిపేలాగా పైకి కిందకి ఒక గిన్నెలో వేసుకుని మొత్తం మిక్సప్ చేసుకోవాలి. ఇలాగా అలా మిక్సప్ చేసుకున్న తర్వాత మొత్తం అదంతా కోట్ అయిపోతుంది. ఇంకేముందండి, మన వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. చాలా కరకరగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. వాటిని కొంతమంది ఎక్కువ జామ్తో కానీ అలా నంచుకుంటారు. నేనైతే ఇక్కడ ప్లెయిన్వే తిన్నాను. బాగా వచ్చినాయండి. కాకపోతే ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఇది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కదా, టైంపాస్ స్నాక్ కదా, అలాగే ఉందండి. లైక్ లేస్ చిప్స్ లాగా అలా అనిపించింది నాకైతే. ఇందులో అంత రుచికరంగా ఉండే అంత టేస్ట్ అయితే ఏం లేదండి. జస్ట్ టైంపాస్ స్నాక్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.